బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ బార్డర్ లో హై టెన్షన్ నెలకొంది. ఇటు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తుంది. లీపా వ్యాలీ వద్ద పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన చేసింది. పాక్ సైన్యానికి ధీటుగా బదులిస్తుంది భారత సైన్యం అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. సరిహద్దు గ్రామాల ప్రజల్లో కూడా కొంత ఆందోళన అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక ఈ క్రాస్ బార్డర్ ఫైరింగ్లో ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించిన 7 సోల్జర్స్ని చంపేశారు ఇండియన్ ఆర్మీ. వాళ్ళు ఒక్క తూటాని పేలిస్తే మన వాళ్ళు 15 తూటాలని, అంటే 15 రెట్లు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద బార్డర్లో ఒక పక్కన ఇటు మన ఇండియాకి సంబంధించి త్రిశూల్ అనే ఒక ఎక్సర్సైజ్, గుజరాత్ బార్డర్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీ, ఈ 3 బలగాలు కలిసి దాదాపు 30,000 మంది సైనికులతోని ఒక ఆర్మీకి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. ఇదే సమయంలో మనని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మనని రెచ్చగొట్టే ప్రయత్నం పాకిస్తాన్ గతంలో చేసినట్టు కూడా ఇప్పుడు కూడా అదే ధోరణితో ముందుకెళ్తుంది. ఇప్పుడు కూడా కాల్పుల విరమణని ఉల్లంఘిస్తూనే వస్తుంది. సో దీనికి మాత్రం భారత్ చాలా గట్టిగా సమాధానం ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ ఉన్నారు, నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ చెప్పండి, ఇది గత రాత్రి చోటు చేసుకుందా? ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి? దీంట్లో పాకిస్తాన్కి సంబంధించిన సోల్జర్స్ ఎంతమంది చనిపోయారు ఇప్పటిదాకా? రైట్, అంటే ఈ రాత్రి సమయంలో ఒకసారిగా ఫైరింగ్ కూడా జరిగినట్టు కూడా ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా లీపా వ్యాలీ అనేది ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో వెంటనే భయపడ్డాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పినటువంటి పరిస్థితి జరిగింది. మరోసారి పాక్ మరి తెగించినట్టు కూడా మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సీజ్ ఫైర్ వైలేషన్ అనేది ఉంది. ఖచ్చితంగా కాల్పులంగా మళ్ళీ విరమించి పాక్ భారత్ పై కాల్పు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి ధీటుగా మాత్రం భారత్ సైన్యం కూడా వారికి జవాబు కూడా చెప్తున్నారు. వెంటనే కాల్పులు కూడా ప్రారంభించడం జరిగింది. పాక్ సైనికులు మాత్రం దాదాపు 6 లేదా 7 మరణించినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇంకా అఫీషియల్ గా పాక్ సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి ఎటువంటి ప్రకటన అనేది రాలేదు. అంటే దాదాపు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సీజ్ ఫైర్ వైలేషన్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భారత్ మాత్రం దీనికి ధీటైనటువంటి జవాబు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా గతంలోనే హోంశాఖ మంత్రితో పాటు రక్షణ శాఖ మంత్రి కూడా ఈ అంశాలపై కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితులు నెలకొంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి పరిణామాలు, అప్పుడు జరిగినటువంటి ఆ ఫైరింగ్ కావచ్చు, అక్కడ పాకిస్తాన్ సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాదులు కూడా హతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మళ్ళీ నిన్న రాత్రి నుంచే పాక్ మళ్ళీ తెగించి భారత్ పై, అంటే సరిహద్దులో ఉన్నటువంటి ఎల్ఓసి ప్రాంతాల్లో ఈ యొక్క కాల్పులకు కూడా పాల్పడుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి దానికి ధీటుగా కూడా భారత్ సైన్యం కూడా జవాబు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో కూడా సమాచారం కూడా రావాల్సి ఉంటుంది అక్కడి నుంచి. అయితే నవీన్, పాకిస్తాన్ నుంచి ఎవరైనా టెర్రరిస్టులు ఇండియాకు వచ్చే ప్రయత్నం చేశారా? ఈ క్రాస్ ఫైరింగ్ ఎందుకు జరిగింది? ఎవరైనా టెర్రరిస్టులు వచ్చే ప్రయత్నం కూడా ఏమైనా జరిగిందా? అంటే ఒక్కసారిగా పాక్ సంబంధించినటువంటి సైన్యమే ఈ యొక్క ఫైరింగ్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలోనే ఒకసారిగా ఆ చిన్న ఆర్మ్స్, అంటే ఆ పిస్టల్స్ కావచ్చు, ఇంకా చిన్నటువంటి ఆర్మ్స్ ఏవైతే ఆ ఆర్మ్స్ తోటి ఈ యొక్క ఫైరింగ్ కూడా పాల్పడ్డారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి BSF తో పాటు అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్పెషల్ పోలీసులు కూడా భారత్ చెందినటువంటి ఫోర్సెస్ కూడా వెంటనే వారిపై ఫైరింగ్ కూడా జరపడం జరిగింది. కానీ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం తరచుగా పాక్ భారత్ సరిహద్దులో అనేక మంది ఉగ్రవాదుల స్థావరాలు కూడా ఉండడం జరిగింది. గతంలోనే భారత్ ధీటుగా కూడా సమాధానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి స్థావరాలను కూడా కొలాప్స్ చేసినటువంటి పరిస్థితి నెలకొన్నారు. కానీ ఇంకా కొంతమంది ఉగ్రవాదులు కూడా భారత్ లోకి చొచ్చుకొచ్చినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కొంత ఉన్నటువంటి అధికారులకు కూడా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారత్ ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా వారికి పట్టుకునేందుకు ఒక ఆపరేషన్స్ కూడా చెప్పడం జరిగింది. కేవలం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులే కాకుండా ఇక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి కొంతమంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, మరోవైపు పంజాబ్ సరిహద్దులో ఉన్నటువంటి కొంతమంది టీమ్స్ అన్ని కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఉగ్రవాదులు కొంతమంది భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మట్టు పెట్టేందుకు కూడా అనేక టీమ్స్ కూడా ఫాలో కూడా చేస్తున్నటువంటి పరిణామాలు మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు భారత్ పాక్ బార్డర్లో ఒక రకంగా హై టెన్షన్ నెలకొంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో
పాకిస్తాన్కి సంబంధించిన బలగాలు కాల్పులు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘన చేస్తూ భారత్ ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పోస్టులపై ఫైరింగ్ చేస్తూ వచ్చారు. ఇటు లీపా వ్యాలీ వద్ద పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన చేసినట్టు తెలుస్తుంది. లీపా వ్యాలీ అంటే ఒక రకంగా అది లైన్ ఆఫ్ కంట్రోల్. ఇటు భారత్ అలాగే పాకిస్తాన్కి సంబంధించి లైన్ ఆఫ్ కంట్రోల్, ఒక రకంగా సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. కార్గిల్ వార్ తర్వాత ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ప్రస్తుతానికైతే చెక్ పోస్టులు, ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్టులు అన్నీ ఉంటాయి. సో ఒకరి మీద ఒకరు దాడి చేస్తూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా ఇక్కడ దాడి చేసి ఇంకొక చోట నుంచి మరి తీవ్రవాదులు ఎవరైనా మన భారత్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారా అంటే, ఇంటెలిజెన్స్ వర్గాలైతే ఇప్పటిదాకా ప్రస్తుతానికి చొరబడే ప్రయత్నం చేశారు, కానీ దాన్ని ఎదుర్కొన్నామని చెప్పేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సో ఒక రకంగా మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ 2.0ని మరి పాక్ ఖతమవుతుందా, మళ్ళీ ఒక్కసారి ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసి మళ్ళీ ఒక్కసారి వాళ్ళందరికీ గట్టి సమాధానం చెప్పే ప్రయత్నం భారత ప్రభుత్వం అలాగే ఇండియన్ ఆర్మీ చేయాలా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తానికైతే నిన్న రాత్రి కాల్పుల విరమణని ఉల్లంఘన చేసింది పాకిస్తాన్కి సంబంధించిన 7 సోల్జర్స్ని ఇండియన్ ఆర్మీ ఖతం చేసినట్టు తెలుస్తుంది. అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఇండియాకి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన పోస్టులని టార్గెట్ చేస్తూ తంగ్దార్ అనే ఒక సెక్టార్లో ఈ కాల్పులు అయితే జరిపినట్టు తెలుస్తుంది. కానీ దీనికి ఇండియన్ ఆర్మీ గట్టిగా స్పందించింది. 15 రెట్లు వాళ్ళకి మందు సామాగ్రితో సమాధానం చెప్పింది. 15 రెట్లు, వాళ్ళు ఒక్క తూటా పేలిస్తే దానికి 15 రెట్లు పేల్చారు. సో మొత్తానికైతే దీంట్లో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే భారత్లోకి చొరబడాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా గట్టి సమాధానం దొరికినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ని మన రక్షణ మంత్రి గతంలో చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్కి ప్రస్తుతానికి పాజ్ బటన్ ప్రెస్ చేశాం మేమంతే, దాన్ని ఆపలేదు, దాన్ని రీయాక్టివేట్ చేస్తాం అవసరాన్ని బట్టి అని చెప్పి ఆయన కూడా చెప్పుకొచ్చారు. సో మళ్ళీ ఒక్కసారి ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.